అందరికీ హలో మరియు నమస్కారం. నేను డాక్టర్ మేఘా చట్టోపాధ్యాయ. నా ఛానల్కు స్వాగతం పలుకుతున్నాను. ఈ రోజు మనం పేషెంట్ యొక్క అత్యంత కనిష్ట సందేహాలు మరియు భ్రమల గురించి చర్చ చేస్తున్నాము. సోరియాసిస్ నయం అవుతుందా లేదా? అది ఎందుకు తిరిగి వస్తుంది? అది నయం అయితే అది ఎందుకు తిరిగి రావటం లేదా? ఇది నయం చేయగలిగేదా? మూలం నుండి నయం చేయగలగలిగేదా? ఇది మీరు తీసుకునే చికిత్సపై ఆధారపడి ఉంటుంది. అల్లోపతి చికిత్స తీసుకుంటూ అందులో స్టెరాయిడ్స్ ఇస్తే అప్పుడే మీరు స్టెరాయిడ్స్ వదిలించిన తరువాత 2 సార్లు శరీరంలో ఈ వ్యాధి పునరావుతుంది అని మీరు గమనించారా? నేను ప్రత్యామ్నాయ పాథాలజీల గురించి మాట్లాడితే, హోమియోపతి, ఆయుర్వేదం గురించి మాట్లాడితే, మీరు ఆ చికిత్స తీసుకుంటున్నప్పుడు మరియు మీరు నయం అయిన తర్వాత అప్పుడు కొన్ని విషయాలను పాటించినా మీరు మీ వ్యాధి తిరిగి రాకుండా నిరోధించవచ్చు. ఉదాహరణకు నాన్ వెజ్, ఆల్కహాల్, బయట నుంచి తినడం వంటి ఆహారం. లేదా మీరు సోరియాసిస్ ప్రేరణకరమైన ఏదైనా తినివేస్తే అవసరం లేదు. దీన్ని తింటే మీ శరీరంలో పిత్తం పెరుగుతుంది. కాబట్టి సోరియాసిస్ తిరిగి రావచ్చు. కానీ అది తక్షణం పునరుద్ధరించబడదు. లేదా అంత తీవ్రమైన రూపంలో పునరావుటకు వస్తుంది. మీరు ముందుకు అనుభవించినట్లు జరుగుతుంది. మీరు 1 లేదా 2 పాచెస్ చూడవచ్చు. అది కూడా మీ ఆహార పరిగణన లోపం వల్ల. ఇప్పుడు మరో ఫాక్టర్ ఏమి ఉంటుంది? ఇది తిరిగి వచ్చినప్పుడు మీ లివర్ స్థాయి అనివార్యంగా కలిగి ఉన్నప్పుడు మరియు కాలేయ స్థాయి గరిష్ట ఆల్కహాల్ తీసుకోవడం, నాన్ వెజ్ తీసుకోవడం, ఈ డైలీ ఆహారం తినడం మరియు మరొకరి వ్యాయామం చేయడం లేదా చేయకపోవడం ద్వారా జరుగుతుంది. కాబట్టి మీ కాలేయ స్థాయి ఎప్పుడైనా దీర్ఘకాల పరిష్కారం లేకుండా ఉంటే అప్పుడు దాన్ని తిరిగి పొందవచ్చు. మరి మీకు ఎప్పుడైనా షుగర్ వస్తే మీ జీవితంలో షుగర్ వచ్చిందా? లేదా మరేదైనా వ్యాధిలో హెవీ స్టెరాయిడ్స్ తీసుకున్నారని మీరు తెలుసుకోవచ్చు. మళ్ళీ యాంటీబయాటిక్స్ తీసుకున్నారు. అప్పుడు మీ సోరియాసిస్ మళ్ళీ పునరుద్ధరించబడవచ్చు. లేదా జ్వరం, టైఫాయిడ్ ఎక్కువ ఉంటే లేదా మీ రోగనిరోధక శక్తి ప్రభావితం అవుతుంది. అప్పుడు దాన్ని తిరిగి పొందవచ్చు. ఇతర వారు కోలుకున్న తర్వాత కొనసాగదు. ముఖ్యంగా మీరు నా ట్రీట్మెంట్ తీసుకుంటున్నప్పుడు. కానీ ఇవి నేను చెప్పుతున్న కొన్ని కారణాలు. ఈ విషయాలు మీ జీవితంలో, మీ శరీరంలో జరుగుతుంటే అప్పుడు 1 లేదా 2 సోరియాసిస్ పాచెస్ మళ్లీ ప్రకటించవచ్చు. అది కూడా మీ లోపం కారణంగా. మరి మీరు ఇది అర్థం చేసుకోవాలి. ఒకసారి కోలుకుంటే మీరు ఒకసారి నయం చేస్తే మేము లేదా ఏ వైద్యుడు మీరు గుణపడించారు. అతని హామీ ఆ మేరకు ఉంటుంది. అవును, నేను మిమ్మల్ని నయం చేశాను. ఇప్పుడు మీరు ఈ వ్యాధి నుండి ఉపశమనం పొందారు. ఆ తర్వాత మీ జీవితం నుండి మీరే ఖచ్చితంగా గ్యారంటీ తీసుకోవాలి. మీ డైట్ గ్యారంటీ మీరే తీసుకోవాలి. ఎందుకంటే నేను చాలా విన్నాను. పేషెంట్ నా దగ్గరకు వచ్చినప్పుడు గ్యారంటీ ఏంటి? కాబట్టి అల్లోపతి వైద్యుని కాలేదు. లేదా అని అడగొద్దు. యు ఆర్ గివింగ్ టూ మెనీ స్టెరాయిడ్స్. యుర్ స్టిల్ నట్ రికవరింగ్. లేదా పెరుగుతోంది. లేదా నేను స్టెరాయిడ్స్ ఉన్నాను అని నిన్నాను. ఇది ఎందుకు బాగుపడటం లేదు? అని మీరు మాకు చికిత్స తీసుకోవడానికి వచ్చినప్పుడు మీరు కూడా కోలుకుంటున్నారు. మీ జిగురు మరియు కిడ్నీ ఆస్వాదం కావడం లేదు. చికిత్స అందిస్తున్నారు. మీ ప్రముఖ అవయవాలు పాడుకోవడం లేదు. మరియు వ్యాధిని అంతం చేస్తుంది. మీరు కోలుకున్న తర్వాత ఆ తర్వాత సొంతంగా గ్యారంటీ తీసుకోలేదు. అవును, మీరు వీటిని తింటారో లేదో. మీరు ఆల్కహాల్ తీసుకోరు. మీరు నాన్ వెజ్ తీసుకోరు. బయటి ఆహారాన్ని తినరు. అందుకే మీరు మాకు గ్యారంటీ ఇవ్వాలని అంటున్నారు. మీకు చికిత్స చేసిన తర్వాత అది తిరిగి రాదని. కాబట్టి అలా జరగదు. మీరు వ్యాధిని నోకి చేస్తున్నారు. వారు ఈ రకాల వ్యాధిని కూర్చుని ఉన్నారు. వారు దీర్ఘకాలిక వ్యాధులను గుణపడుతున్నారు. మీ రోగనిరోధక వ్యవస్థతో సంబంధించినది. కాబట్టి మీ రోగనిరోధక శక్తి పడిపోతే అలాగే జీవితంలో అప్పుడు 12 పాచెస్ తిరిగి వస్తుంది అని మీరు చూడవచ్చు. మీరు ఆ చికిత్స తీసుకోవడం వల్ల ఇది సాధ్యము. If you have treated your psoriasis with alternative therapy, అప్పుడు మీ సోరియాసిస్ తక్కువగా రావదు. మీరు నిమిషంతో 12 పాచెస్ చూస్తారు. కానీ అంత తీవ్రతతో you are suffering from psoriasis. శరీరమంతా అలా జరగదు. స్టెరాయిడ్స్ తీసుకోవడం ద్వారా ఇది జరగడం అవసరం లేదు. ఇక రెండోది, మీ కిడ్నీ లివర్ సేవ్ అవుతుంది. మీ కీలక అవయవాలు పార్శ్వవంతం కావడం లేదు. అండ్ ఇఫ్ యూ కీప్ అప్ విత్ దీస్ థింగ్స్, ఉదాహరణకు ఆల్కహాల్, నాన్ వెజ్ మీరు తీసుకోరు. మీరు బాహ్య ఆహారం చాలా వారంతా తినకండి. కాకపోతే కొన్ని సమయాల్లో ఇది పనిచేస్తుంది. అయితే ఒత్తిడికి లోను కాకపోతే లేదా మీ జీవితంలో మరో ఏదైనా వ్యాధి లేదు అని. ఎవరి ట్రీట్మెంట్ లాంటిది. ఇది సోరియాసిస్ను ప్రేరేపిస్తుంది. దీన్ని తీసుకోకపోతే అప్పుడు సోరియాసిస్ మళ్లీ జరగడం లేదు. ఇంకా చాలా గ్యారంటీ. ఇన్ లైఫ్ యూ కెన్ హ్యావ్ సచ్ ఎ డివైన్ విజన్. నా గురించి నాకు తెలియదు. 20 ఏళ్ల తర్వాత నా పరిస్థితి ఏంటి? 10 ఏళ్ల తర్వాత ఏం జరగదు? వాస్తవంగా నేను 2 నెలల తర్వాత ఏం జరగలేదు? నాకేం జరగొచ్చు? కాబట్టి ఈ దివ్య దర్శనం అది మీ జీవితమంతా చెబుతుంది. అవును, మీరు దీనికి ప్రభావితించవచ్చు. లేదా మీరు మీ స్వంత గ్యారంటీ తీసుకోవాలి. నయం కావాలి. మీరు మీ స్వంత గ్యారంటీ తీసుకోలేకపోతే మందులు వదిలేసిన తర్వాత అప్పుడు మీకోసం డాక్టర్ ఎవరూ కూర్చోరు. గ్యారంటీ తీసుకోవాలంటే అంటే భవిష్యత్తులో మీకు ఇలాంటి సమస్యలు ఉండవు. డాక్టర్ పని మీకు విశ్రాంతి ఇవ్వడంలో ఉంది. వ్యాధి బారి నుంచి విముక్తి లభిస్తుంది. అండ్ ఇఫ్ యూ కెన్ రెస్ట్ ప్రాపర్లీ,
అప్పుడు మన కర్తవ్యం ఇక్కడితో ముగుస్తుంది. మీరు సానుకూలంగా ఉన్నారని మేము కోరుకుంటున్నాము. పాజిటివ్గా ఉంటే అప్పుడు మీరు ఈ వ్యాధి నుండి సురక్షితంగా ఉంటారు. మరియు మేము నిజంగా కోరుకుంటున్నాము. జీవితంలో మళ్ళీ మా అవసరం మీకు రాదు. మరి మీరు చదువుతుంటే అప్పుడు ఈ క్రింద ఇవ్వబడిన నంబర్తో నా టీంతో మాట్లాడవచ్చు. మీరు నన్ను కలవడానికి రావచ్చు. మరియు మీరు మీ వ్యాధిని అంతం చేయవచ్చు. ధన్యవాదాలు మరియు జాగ్రత్త వహించండి.